వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. ఈ రోజు మనకి ఎక్స్టర్నల్ ఫైనల్ రివ్యూ ఉంది గైస్. ఎన్టీయూ నుంచి ఎక్స్టర్నల్ వస్తాం కదా. సో ఐ వాజ్ బిట్ నర్వస్ గైస్, ఎందుకంటే నేను అంతగా ఎక్కువ ప్రిపేర్ అవ్వలేదు. ప్లస్ మాది బ్యాచ్ 2 అనమాట. సో ఎలా జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవడానికి కూడా మాకు ఛాన్స్ ఎక్కువ ఉండదు. ఫస్ట్ బ్యాచ్ రాగానే మేము వెళ్ళిపోవాలి. సో ఐ వాజ్ బిట్ నర్వస్. చూడాలి ఏమవుతుంది. ఇప్పుడు టైం అయిపోతుంది కదా, 9:30కి అక్కడ ఉంటున్నారు. ఆల్రెడీ 9:20. సో ఫాస్ట్గా నడుస్తున్నాను నేను. చూద్దాం ఏమవుతుందో రివ్యూ. ఎస్ గైస్, ఫస్ట్ మేము క్యాంపస్లోకి వెళ్ళగానే మా టీమ్ లీడ్ మాకు బుక్స్ హ్యాండ్ ఓవర్ చేశారు. ప్రాజెక్ట్ అంతా దీంట్లో డీటెయిల్డ్గా ఉంటుంది గైస్. స్మార్ట్ ప్లగ్ ఇదే గైస్ మన పేరు. సో ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ అయితే లోపల ఉంది. నెక్స్ట్ మేమే వెళ్ళాలి కాబట్టి రూమ్ బయట అయితే వెయిట్ చేస్తున్నాము. ఒకసారి అంతా రివ్యూ చేసుకుంటున్నాం మేము ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, దీపిక, ప్రియా. ఈ రూమ్లోనే మాకు ప్రాజెక్ట్ రివ్యూ అయితే జరిగింది. మా రివ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. చాలా బాగా జరిగింది. ఆయన ఎక్కువ క్వశ్చన్స్ ఏం అడగలేదు. అడిగిన వాటికి అయితే ఆన్సర్ చేయగలిగాను నేను. అది అయిపోయిన తర్వాత మేము వెయిట్ చేస్తున్నాము. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళందరివి ఉన్నాయి. కొన్ని బ్యాచెస్ అయిన తర్వాత క్లోజ్ చేసేసి లంచ్ బ్రేక్ ఇచ్చారు. దాని తర్వాత మధ్యాహ్నం నుంచి చెప్పమన్నారు. ఇంకా ఇక్కడ అందరూ చాలా సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు రివ్యూ కోసం. మాకైతే అసలు ఎగ్జిక్యూషన్ కూడా చూడలేదు గైస్. సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూషన్ చూడలేదు. అండ్ మా ప్రాజెక్ట్ ఈస్ బేస్డ్ ఆన్ ఐఓటీ డివైసెస్ గైస్. డివైసెస్ అన్ని కనెక్ట్ చేసి మేము ఒక ప్రాజెక్ట్ అనేది రెడీ చేసాము. బట్ దాని ఎగ్జిక్యూషన్ కూడా చూడలేదు. జస్ట్ ప్రాజెక్ట్ లో ఇండెక్స్ చూసారు. ఇండెక్స్ చూసి అందులోంచి కొన్ని టాపిక్స్ తీసుకొని దాని మీద క్వశ్చన్స్ అడిగారు అంతే. మొత్తం ప్రాజెక్ట్ రిలేటెడే ఉంది వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ లో. సో దాని వల్ల బాగా చెప్పగలిగాం. 2 hours later. వీటితో హ్యాండ్ ప్రింట్స్ ట్రై చేస్తున్నాం గైస్. ఇక్కడ సిగ్నేచర్ డేకి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి గైస్. యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ నుంచి సిగ్నేచర్ డే అనుకున్నాము, మార్నింగ్ రివ్యూ అయిపోతుంది కాబట్టి. బట్ రివ్యూ హాఫ్ మెంబర్స్కి అయింది గైస్, ఇంకో హాఫ్ మెంబర్స్కి అవ్వలేదు. సో అన్నిటికీ అంటే టైం సరిపోదని మేము లంచ్ బ్రేక్లో ఇట్లా హ్యాండ్ ప్రింట్స్ వేసుకుంటున్నాము మా డ్రెస్సెస్ మీద. ఫస్ట్ రౌండ్గా ఒక సర్కిల్ వేసుకున్నాము లోపల పేరు రాసుకోవడానికి. ఆ సర్కిల్ చుట్టూ మా బ్యాచ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ హ్యాండ్ ప్రింట్స్ వేసుకుందామని అయితే డిసైడ్ అయ్యాము. సో దానికోసం ఇక్కడ వాటర్ కలర్స్ యూస్ చేసి హ్యాండ్కి పెయింట్ చేస్తున్నాము. ఫస్ట్ ఇక్కడ తను రెడ్ కలర్ పెయింట్ చేసుకుంది తన హ్యాండ్ కి. అది ప్రింట్ వేసినప్పుడు సరిగ్గా రాలేదు, ఎందుకంటే అది చాలా త్వరగా ఎండిపోతుంది. సో దానివల్ల నెక్స్ట్ మళ్ళీ ఒక వాటర్ తో వెట్ చేసుకొని వచ్చి ట్రై చేసాము. అప్పుడైతే బాగా వచ్చింది, కొంచెం ప్రింట్ నీట్ గా కనిపించింది. సో ఈ గ్యాప్ లో ఈ దారుణం జరిగింది గైస్. నా డ్రెస్ మీద పెయింట్ బ్రష్ పడిపోయింది. అండ్ తర్వాత అంతా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు నేనే పెయింట్ చేసుకుంటున్నాను. ఐ చూస్ బ్లూ పెయింట్ చేసుకొని ప్రింట్ వేద్దాం అనుకున్నాను. బట్ ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ వాటర్ వేయమంటే ఎక్కువ వేసింది కదా, అది కొంచెం కింద పడిపోయింది. తర్వాత వాష్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇట్లా ప్రింట్ అయితే వేస్తున్నాను. సో ఇక్కడ నాకు మౌనిక గైడ్ చేస్తుంది అనమాట ఎలా ప్రింట్ చేయాలి అని. ఈ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చింది. దిస్ ఈజ్ మౌనికాస్ ఐడియా. మౌనిక చూసింది Pinterest లో చూసి ట్రై చేద్దాం అన్నది. సో యూ ఆల్ ప్లాన్డ్ ఫర్ ఇట్. ప్రియా ఎల్లో కలర్ చూస్ చేసుకుంది. ఎందుకంటే ఎక్కువ కలర్స్ లేవు గైస్. డార్క్ కలర్స్ అయితే అస్సలకే లేవు. మేము చాలా ట్రై చేసాము ఎక్కువ కలర్స్ ఉన్నాయి తీసుకుందామని, బట్ అసలు పని అవ్వలేదు. బట్ ఎవ్రీ కలర్ లుక్డ్ ఆసమ్ గైస్. చాలా బాగా కనిపించాయి మా డ్రెస్సెస్ మీద. అయితే ఫొటోస్ కూడా దిగాము, పోస్ట్ చేస్తాను నేను. మీరు ఆల్రెడీ thumbnail లో చూసుంటారు. లాస్ట్ లో ఎక్కడైనా అటాచ్ చేస్తాను ఫొటోస్. అండ్ నెక్స్ట్ దీపిక గ్రీన్ యూస్ చేసుకుంది. కొంచెం డార్క్ ఉంది, బాగుంటుంది అని చెప్పేసి. మా అందరికన్నా దీపిక హ్యాండే చాలా చిన్నది అనుకున్నాం, కానీ అదే చాలా పెద్దగా పడింది గైస్. ఎందుకంటే అన్ని రౌండ్ వస్తున్నప్పుడు అది సపరేట్గా వేయించాము. అన్ని క్రాస్ రాకుండా స్ట్రైట్గా రావాలని చెప్పేసి ఇట్లా స్ట్రైట్ వేయించాము. బట్ తనది కూడా సరిగ్గా రాలేదు. నెక్స్ట్ మళ్ళీ వాటర్తో మిక్స్ చేసుకొని వచ్చాక బాగా వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకా 2 హ్యాండ్స్ పట్టేంత ప్లేస్ మిగిలిపోయింది అని చెప్పేసి ఇంకా లైట్ కలర్స్ చూస్ చేసుకొని అదే వేసేసాము. మౌనిక ఇక్కడ పింక్
లైట్ పింక్ చూస్ చేసుకొని దాంతో ప్రింట్ చేసింది అందరు దానికి. నెక్స్ట్ నేను లైట్ గ్రీన్ కలర్ చూస్ చేసుకొని నేను కూడా ప్రింట్ చేసేసాను అక్కడ, ఆ స్పేస్ ఉండిపోకూడదని చెప్పేసి. యాక్చువల్లీ ఇంకా మా గ్రూప్ లో ఒక అమ్మాయి మిస్ అయింది, తను ఏదో వర్క్ ఉందని చెప్పేసి సెకండ్ క్యాంపస్ కి అయితే వెళ్ళింది. సో దానివల్ల తను ప్రింట్స్ లేవు మా డ్రెస్ మీద. తనది కూడా ఉండుంటే బాగుండు, బట్ తను వర్క్ ఉందని వెళ్ళిపోయింది కాబట్టి ఏం చేయలేము. సో ఆ గ్యాప్ ని మేమే కవర్ చేసేసుకున్నాము. ఓకేనా, ఉండొక నిమిషం. అది నా బొట్టనేలు పడలే. అన్ని కలర్స్ ప్రింట్ చేశాక చాలా కలర్ఫుల్ గా అండ్ ప్రిటీగా కనిపిస్తుంది. నాకైతే చాలా నచ్చింది. మేము లోపల ఏదైతే స్పేస్ ఉంచుకున్నామో సర్కిల్ లో అక్కడ మా పేర్లు అయితే రాసుకుంటున్నాము. మౌనిక రాసిస్తుంది మాకు, ఎందుకంటే షీఈ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్ గైస్. ఇప్పటికి వీడియో చూస్తే నన్ను ఎందుకు చెప్పు అని అడుగుతుంది. ప్రింట్స్ వేసేసిన తర్వాత అక్కడ బెంచ్ మీద వేసి కొంచెం డ్రై అయ్యేలా చూసాం దాన్ని, ఎందుకంటే మళ్ళీ అది వేసుకోవాలి కాబట్టి. బయటికి వచ్చి చూస్తే వెదర్ అయితే చాలా బాగుంది గైస్. మా మౌనిక అండ్ ప్రియా రివ్యూస్ ఉంటే రివ్యూ ఇవ్వడానికి వెళ్ళారు వాళ్ళిద్దరుని. ఇది ఐడి కార్డు. అండ్ గెస్ వాట్ గైస్, వర్షం పడుతుంది గైస్. ఇప్పుడు మాకు ఎంత టెన్షన్ అంటే వర్షం పడుతుంటే మేము డ్రెస్ అంతా ప్రింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫొటోస్ దిగాలి గైస్ అక్కడ లాన్ లో, గార్డెన్ లో. సో వర్షం ఎంత త్వరగా ఆగిపోతుందా అని చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ మాకు నచ్చిన పారాగ్రాఫ్స్ కొన్ని మెమోరీస్ అన్నిటిని మా డ్రెస్ మీద రాసుకుంటున్నాము. దీపిక అండ్ మౌనిక రాస్తున్నారు ఇక్కడ. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. వాళ్ళు రాసిన తర్వాత నేను ఇంకొక టాప్ తీసుకొని దాని మీద రాద్దామని వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. చైతి దీపిక ఎక్స్ట్రా 5 మార్క్స్ ఫర్ గుడ్ హ్యాండ్ రైటింగ్. అండ్ బాయ్స్ అయితే వాళ్ళ షర్ట్స్ మీద ఓన్లీ నేమ్స్ రాసుకున్నారు, ఇంకా పారాస్ ఏం రాసుకోలేదు. మెమరీస్, పారాస్ అట్లాంటివి ఏం రాసుకోలేదు. ఓన్లీ నేమ్స్ ఒకటే పెద్ద పెద్దగా రాసుకున్నారు. వాళ్ళవి కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ రకరకాల మెమరీస్ అండ్ రకరకాల సిగ్నేచర్స్ వచ్చాయి గైస్. నాకు చాలా బాగా అనిపించింది. నేను కూడా చాలా మందికి రాశాను. నేనైతే వాళ్ళతో ఉన్న మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ డ్రెస్ మీద అయితే రాశాను. లైక్ డాన్స్ కానీ, వాళ్ళతో డాన్స్ చేసింది కానీ, లేకపోతే వాళ్ళతో ఎప్పుడైతే ఫన్ చేశానో అవన్నీ రాశాను. అందరూ రాసిన డ్రెస్ ఇప్పుడు వేసుకున్నాను గైస్. వెనకాల బ్యాక్ ప్రింట్స్ అవి ఉన్నాయి, ఎందుకంటే అందరూ రాసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వేరే డ్రెస్ వేసుకొని అది చేంజ్ చేసుకొని మళ్ళీ ఇది వేసుకున్నాను గైస్. ఇప్పుడు ఫొటోస్ కోసం ఇది వేసుకున్నాను. మేము అందరూ ఫొటోస్ దిగేసి దాన్ని వీళ్ళు అండ్ దిస్ ఈస్ హౌ వి సెలబ్రేటెడ్ అవర్ సిగ్నేచర్ డే గైస్. మెమొరబుల్ డే అసలు బీటెక్ లైఫ్ లోనే లాస్ట్ డే అండ్ చాలా బ్యూటిఫుల్ గా జరిగింది. మా కాలేజ్ అయిపోయింది ఈ రోజుతో. ఇంకా లాస్ట్ డే ఆఫ్ కాలేజ్ గైస్. సిగ్నేచర్ డే కూడా అయిపోయింది. బాయ్ గైస్. సిగ్నేచర్ డే కూడా అయిపోయింది గైస్. ఇట్స్ ద లాస్ట్ డే ఇన్ కాలేజ్. నా కాలేజ్ లైఫ్లో ఇదే లాస్ట్ డే గైస్. 4 years ఆఫ్ జర్నీ ఈ రోజుతో అయిపోయింది. బీటెక్ లైఫ్ కూడా అయిపోయింది. సో that's it for this vlog guys. If you like this video, do like, share and subscribe and join this beautiful family. See
See you in my next vlog. Bye guys.